సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామము కొరకే నిన్ను కొనియాడుతూ ఆరాధిస్తూ పూజిస్తూ మహింపరుస్తూ యుగములకు పూర్వముందున మా గొప్ప దేవా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిత్యము ఏవే దూతలతో ప్రతిగానం చేయబడుతూ ఆరాధించబడుతున్న మా గొప్ప దైవమా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. భారతదేశంలో సువార్త అందని ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. భారతదేశంలో అగ్ర కులాలు, బ్రాహ్మణులు చాలామంది ఇంకా నిన్ను అంగీకరించలేని వారు, మిగిలిన అగ్ర కులాలు వాళ్ళు, రాజపుత్రులు, మహాజత, జైనులు, భూమహారులు, ఆరాలు, అనేక మంది సంసోను దినాల్లో కూడా చాలామంది ప్రభువుని అంగీకరించలేని వారుగా, ఈ రోజుల్లో కూడా చాలామంది నిన్ను అంగీకరించక నీకు విరోధముగా జీవిస్తున్న వారెల్లరూ నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి నరకం నుంచి విడిపించి నీ రాజ్యము కొరకే వారిని సిద్ధపరచమని యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో నువ్వు మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నీకు వందనాలు. నూతన పుస్తకాన్ని ఈ దినము ప్రారంభించడానికి చూపించిన కృప, నీ ప్రేమ, నీ వాక్యత కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. ప్రేమలో భయమేమీయూ లేదు, ప్రేమలో భయమేమీయూ లేదు, ప్రేమ పరిపూర్ణమయ్యున్న, ప్రేమ పరిపూర్ణమయ్యున్న, భయమును పారగద్రోలిన్, భయమును పారగద్రోలిన్, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. దీర్ఘకాలము ప్రేమ, దీర్ఘకాలము ప్రేమ, దయ చూపి సాహించెను, దయ చూపి సాహించెను, దీర్ఘకాలము ప్రేమ, దీర్ఘకాలము ప్రేమ. మార్చరపడదియో తమ ప్రేమ, మార్చరపడదియో తమ ప్రేమ, డంబముగా నడవనిది ప్రేమ, డంబముగా నడవనిది ప్రేమ, ఓ పొంగనిది ప్రేమ, ఓ పొంగనిది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. స్వప్రయోజనమును, స్వప్రయోజనమును ఎప్పుడు కోరనిది ప్రేమ,
నీ ప్రేమ త్వరగా పడని ప్రేమ కలచుదు అపకారమును కలచుదు అపకారమును శాశ్వతమైనది ప్రేమ శాశ్వతమైనది ప్రేమ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయమును ధ్యానిద్దాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసము గల వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If they read every day, it will help all the way. Oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ దేశీయులకు, భారతదేశంలో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యెహోవా అనే యూట్యూబ్ పరిచర్యలో దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. కనుక ప్రభు కృపలో గలతీ పత్రికను ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయం చేశాడు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ పుస్తకాన్ని ధ్యానిద్దాం. దీంట్లో మరి మనము కొన్ని 6 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో కనుక ప్రతి వచనాన్ని కూడా ధ్యానిస్తున్నాం. ఒక వచనాన్ని ధ్యానించవచ్చు, అధ్యాయం అంతా ధ్యానించవచ్చు, ఒక కథ తీసుకొని ధ్యానించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారముగా ప్రభు ఏమైతే ఆ అధ్యాయంలో మాట్లాడమని చెప్తాడో ఆ మాట మాట్లాడవచ్చు. కనుక దేవుని వర్తమానము అని బైబిల్ గ్రంథంలో ఇచ్చిన ప్రతి వర్తమానానికి పేరుంది. ఈ వర్తమానము ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి, ఏ పుస్తకాలను సంపాదించుకోవాలి, ఎవరు చెప్పినవి రాసుకోవాలి, ఎవరు చెప్పినవి రాసి బోధించాలి అనేది బైబిల్ గ్రంథము నేర్పలేదు. కనుక పాత నిబంధన కాలంలో యెషయా, యిర్మీయా, యేస్కేలు, దానియేలు అని గొప్ప గొప్ప ప్రవక్తలు యిర్మీయా వారు ఉన్నారు. వారిని దేవుడు పలానా రాజు దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్పు అంటే వారు వెళ్ళి చెప్పేవారు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానమును మరి మనమైతే ఏ రీతిగా ధ్యానిస్తున్నామంటే ప్రభు కృపలో మరి కొన్ని వర్తమానాలు ధ్యానించాం. తర్వాత అపోస్తుల కార్యం, రోమాపత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ ధ్యానించడానికి ప్రభు సహాయం చేశాడు. కనుక మరి గలతీ సంఘము రాస్తున్న ఒక 6 అధ్యాయములు కలిగిన పత్రికని గలతీ సంఘంలో దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. ఇప్పుడు ఎఫెసీ పత్రికను ప్రతి అధ్యాయంలో ప్రతి వచనాన్ని ఈ రీతిగా ప్రతి వచనాన్ని కూడా ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కనుక ఇంతగా దేవుని వాక్యాన్ని ఇన్ని దినాలు లేదా సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. కనుక మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ పట్టణంలో
అత్తిమి మహాదేవి అనే ఒక గొప్ప గోపురము కలిగిన ఒక పట్టణంలో ఒక గొప్ప మరి తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే హిందూ దేవాలయం ఉందో అలాగే అక్కడ ఒక పెద్ద అత్తిమి మహాదేవి గుడి ఉంది. అది అంతకంతకు ప్రపంచమంతా అత్తిమి దేవి ఆ ఎపిసి పట్టణము చుట్టుపక్కల దేశాలు వ్యాపిస్తూ ఉంది. ఈ ఎపిసి పట్టణంలో సముద్రం వాడరే ఉంది. అక్కడ మంచి వ్యాపారం జరుగుతూ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వారి వ్యాపారాల నిమిత్తము గుడులు గోపురాల నిమిత్తము అధికముగా ఎపిసి పట్టణానికి వచ్చి వెళ్ళేవారుగా ఉంటున్నారు. అపోస్తలుడు పౌలు గలతీ సంఘంలో దేవుని వాక్యాన్ని వారికి బోధించి అనేక రక్షించిన తర్వాత అపోస్తలుడు పౌలు ఎపిసి పట్టణానికి వెళ్ళినట్టుగా అపోస్తల కార్యంలో కూడా మనం చూస్తాం. తర్వాత ఎపిసి పట్టణం కూడా మరి చాలా పెద్ద పట్టణం. ఆ పట్టణంలో విస్తారమైన ప్రజలు ఉన్నారు కనుక అన్ని కులాల వారు, ఆ రోజుల్లో కులాలు లేవు, ఈ రోజుల్లో కులాలు అనేవి ఉన్నాయి. ఆ రోజుల్లో అనేక వృత్తి పని కలిగిన ప్రజలు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ప్రపంచం అంతట్లో అనేక వృత్తులు చేసే పనులు కలిగిన ప్రజలు ఉన్నారు. ఏ వృత్తి చేసే వాళ్ళని ఆ కులమని భారతదేశంలో పేరు పెట్టి పిలిచేవారుగా మనం గమనిస్తున్నాం. కానీ అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన ఈ ఉత్తరాన్ని మనం గమనిద్దాం. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులున్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. అక్కడ కొంతమంది రక్షించబడ్డారు దేవుని చిత్తములో. వారికి పౌలు అక్కడున్న సంఘమునకు పరిశుద్ధులకు ఈ ఉత్తరాన్ని విశ్వాసులైన వారికి శుభమని చెప్పి ఒక ఉత్తరాన్ని రాస్తూ సంఘములో ఉన్న అనేక లోపములను అనేక మంది అవిధేయతలను, అనేక మంది అవిశ్వాసులను, అనేక మంది వ్యతిరేకతలను, అనేక మంది ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన వారిని, అనేక మంది మరి దేవుని పనికి ఆటంకముగా అడ్డుగా వ్యతిరేకముగా ఉన్న వారి గురించి, నమ్మకమైన విశ్వాసుల గురించి, నమ్మకమైన పరిశుద్ధుల గురించి, ఆత్మీయులు వర్ధిల్లి దేవుని రాజ్యంలో ప్రవేశం కొరకు అపోస్తలుడు పౌలు ఈ ఉత్తరాన్ని ఈ రీతిగా ప్రారంభిస్తున్నాడు. ఏమంటుందంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలను ఎఫెసీయులున్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాను అంటున్నాడు. మొదటగా పౌలు చెప్తున్న తన నోటి నుంచి వచ్చిన వారి మాట ఏంటంటే, దేవుని చిత్తము వలన. ఒక వ్యక్తి దేవుని చిత్తములో జీవించినట్లయితే అతడు ఎప్పుడు దేవుని చిత్తములోనే జీవిస్తాడు. ఒక వ్యక్తి దేవుని చిత్తము లేకుండా, ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాస కానీ, ఒక సంఘమే కానీ దేవుని చిత్తము లేకుండా ఏదైనా జరిగించవచ్చు. అవి కొంతకాలం జరుగుతాయి. తర్వాత ఏ పని అయినా, ఏ సేవ అయినా, ఏ సువార్త అయినా, ఏ యొక్క కూడుకులైనా కనుక ఏ యొక్క కార్యక్రమాన్ని సంఘం ద్వారా ప్రారంభించినా అవి ఆగిపోతాయి. భక్సింగ్ గారు గొప్ప గొప్ప దైవజనులు వారు ఏమి చేసినా దేవుని చిత్తాన్ని కనుగొని వారు దేవుని పనిని ప్రారంభించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇది ఏం నేర్పిస్తుంది ఈ మాట? దేవుని చిత్తము వలన అనే మాట అంటే దేవుని సేవకులుగా, విశ్వాసులుగా. భక్సింగ్ గారు దేవుని చిత్తమును ఒకసారి ఎట్లా కనుగొన్నారు అని గమనిస్తే, తన సహోదరుడు ఒక రూమ్లో ఉన్నారు. భక్సింగ్ గారు ఒక ఫోన్ వచ్చింది. మీరు పలానా రోజు పలానా దినాన్న దేవుని వర్తమానం ఇవ్వగలరా అని ఫోన్ వస్తే వస్తాను అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పారు. తర్వాత ఆ రూమ్లో ఉన్న సహోదరుడు ఇలాగ అన్నాడు, సహోదరుడా దేవుని చిత్తం కనుగొనవా అంటే భక్సింగ్ గారు అతన్ని వ్యతిరేకించారు. నేను చేసేదే దేవుని సేవ, ఆయన చిత్తములోనే నేను చేస్తున్నాను కదా, ఇంకా దేవుని చిత్తం కనుగోవడం ఏంటి అని భక్సింగ్ గారు ఆ వ్యక్తితో వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాడు. భక్సింగ్ గారికి ఆ వ్యక్తి చెప్పాడు, నువ్వు ఏది చేయాలన్నా ప్రభువు చిత్తాన్ని ఎరగాలి, ప్రభువు నడిపింపు ఎరగాలి, ప్రభు వర్తమానము దేవుడిని సంపాదించుకోవాలి, ప్రభువు చిత్తాన్ని కనుగొని నేను వస్తానని చెప్పి వారికి మాట ఇవ్వాలి. ప్రభువు చిత్తము లేకుండా నువ్వు వెళ్ళు ద్వారా అక్కడ ఏ కార్యాలు జరగవు అంటే భక్సింగ్ గారు ఒక వారం దినాల వరకు కూడా అతనితో మాట్లాడలేదు. ఒక రూమ్లో ఉన్నప్పుడు కూడా అతనికి విరోధముగా మరి జీవిస్తూ వచ్చాడు. తర్వాత
తాను దేవుని చిత్తమును ఎరిగి ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడినప్పుడు సహోదరుని క్షమాపణ కోరి అతడు అప్పటి నుంచి ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని చిత్తం కొరకు వేచి ఉండేవాడు. విడుదనాన్ని సేవకులు పరిశుద్ధులు ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, భూమి కొనాలన్నా, అమ్మాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వారు డబ్బుంటే ఏదైనా చేయగలము, ఎక్కడికైనా వెళ్ళగలము, ఏ యొక్క మీటింగ్లను పెట్టగలము అనుకొని చాలామంది సేవకులు విశ్వాసులు చాలామంది ఈ రీతిగానే ప్రవర్తించేవారే మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, సంఘముగా విశ్వాసులుగా సేవకులుగా మనము దేవుని చిత్తాన్ని అపోస్తుల కార్యముల 10వ అధ్యాయంలో వారు కుగ్రియా, గలతియా, ముసియా, త్రోయా, మాసిదోనియా కొన్ని ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు యేసు ఆత్మ వారిని ఆటంకపరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి పౌలుకు దర్శనం వచ్చి, అయ్యా నువ్వు వచ్చి మాకు సహాయం చేయవా అని మాసిదోనియా దేశస్థుడు ఫిలిప్పు ప్రాంతానికి రమ్మని ఆహ్వానించినప్పుడు ఇది దేవుని చిత్తం వెళ్ళినప్పుడు లూదియా ఇంటివారు, పుత్తూనందే పెట్టిన అమ్మాయి, జైలధికారి కనుక ఇంకొంతమంది ఇంటివారు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అక్కడ వారు సొంత నిర్ణయంతో వారు దేవుని సేవకు వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుని సేవకులు పరిశుద్ధులు వారు ఏ పని చేయాలన్నా, కడవరకు సువార్త చేయాలన్నా, కడవరకు ఎక్కడైనా ఆరాధన ప్రారంభించాలన్నా ఈ దర్శనం వచ్చింది, ఆ దర్శనం వచ్చింది, ఆ కాలం వచ్చింది, ఈ కాలం వచ్చిందని వాక్యాన్ని ముడిపెట్టి ఇది దేవుని చిత్తము అని వారి సొంత నిర్ణయాలతో నూతనంగా ఒక సంఘాన్ని ముక్కలు చేసి సేవ ప్రారంభిస్తున్నారు. సంఘములున్న చుట్టుపక్కల ఉన్న సంఘాలున్న విశ్వాసులని వారు సంఘానికి నడిపించి ఒక దగ్గరికి పోగు చేసి అక్కడ దేవుడు చెప్పాడు అని దొంగ వాగ్దానాలు చూపించి వారు సేవను ప్రారంభించి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు ప్రారంభించాలి ఆగిపోయినగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే మానవ జ్ఞానంతో, మానవ తెలివితేటలతో, మానవ యొక్క స్వప్రయత్నముతో ఏది చేసినప్పుడు కూడా కొంతకాలం అది జరుగుతూనే ఉంటుంది. అక్కడ అన్నీ ఉండొచ్చు కానీ అది దేవుని చిత్తము కాదు. కనుక సొలొమోను దేవుని మందిరమును కట్టాడు. దావీదు కడతానని అన్నీ సమకూర్స్తే దేవుడు అన్నాడు, దావీదా నువ్వు యుద్ధం చేశావు, నువ్వు పాపం చేశావు, నీ చేతులతో రక్తము వలికించావు, నువ్వు నా మందిరాన్ని కట్టొద్దు, నీ కుమారుడైన సొలొమోను నీ నడుములోంచి వచ్చిన నీ కుమారుడు నా మందిరం కడతాడంటే సొలొమోను మందిరాన్ని కట్టాడు. కానీ సొలొమోను దేవుని చిత్తానుసారంగా బ్రతికినంత కాలము యెరూషలేము దేవాలయం చక్కగా ఉంది, బంగారముతో పొదిగించాడు. సొలొమోను ఎప్పుడైతే విస్తారమైన 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులను కలిగి వారి భార్యలు నడిపించే విగ్రహారాధన వైపు ఎప్పుడు జోగిపోయాడో, ఎప్పుడు దేవుని విరోధం జీవించాడో, తన తల్లి మాట, ప్రవక్తల మాట, యాజకుల మాట, సేవకుని మాట, తన స్నేహితుని మాట, కడవరికి దేవుని మాట కూడా పలుమారుని హెచ్చరిక చేసిన వినలేని కారణం చేత దేవుడు బబులోను రాజును పంపించి యెరూషలేము దేవాలయంలో ఉన్న బంగారం అంతా మొదలు తీసుకెళ్ళి చేశాడు. రెండవది ఆ మందిరాన్ని కూల్చివేసి ఆ గోడల్లో ఉన్న ఆ మందిరంలో బంగారం తీసుకొని ఆ మందిరాన్ని అగ్ని పెట్టి కాల్చివేశారు. కారణం ఏంటి అంటే దేవుని చిత్తము లేకుండా నువ్వు వ్యాపారం చేసినా, ఇల్లు కట్టినా, దేవుని చిత్తము లేకుండా నువ్వు సేవ ప్రారంభించినా, దేవుని చిత్తము లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి సేవ చేసినా, దేవుని చిత్తము లేకుండా నువ్వు బహిరంగ సభలు పెట్టినా, దేవుని చిత్తము లేకుండా నువ్వు సువార్తకి వెళ్ళినా ఒక్క ఆత్మ రక్షింపబడదు. ఈ రోజుల్లో చాలామంది సేవకులకు సేవ అంటే ఏం కనిపిస్తుందంటే ధనము, బిల్డింగులు, కారులు, విమానం ఎక్కి ఇతర దేశాలకు వెళ్ళడం, డబ్బు తేవడం, కోట్ల రూపాయలు సంపాదించడము ఇదే సేవ అని అనుకుంటున్నారు. భక్సింగ్ గారు ఒకసారి అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు నీకెంత కావాలి ఈ చెక్కులో రాసుకో అంటే, నా దేవుడు నీ దేశంలో ఉన్నాడు, నా దేశంలో ఉన్నాడు కనుక నా దేవుడు నీకంటే గొప్పవాడు, నా దేశంలో ఉన్న వారిని మీరు భిక్షగాలుగా చేశారు కనుక నీకెంత కావాలో రాసుకో, నా దేవుడు గొప్పోడు, నేను అడుక్కోవడానికి రాలేదని భక్ష్యం గారు చెప్పినప్పుడు అతడు ఆశ్చర్యపోయాడు. కనుక భారతదేశాల నుంచి వచ్చిన వాళ్ళు డబ్బు కొరకు వచ్చే ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పి గ్రహించినప్పుడు ఈ మనుషుడు ఆర్థిక లేడేంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ధనాశ
కనుక నీ జీవితానికి నష్టాన్ని కలుగు చేస్తారు. నిర్దినాన్ని సేవకులు, విశ్వాసులు ధనము వెంట పరిగెడుతూ ఉన్నారు. చూడండి, ఈ సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? నువ్వు ధనం కొరకే ఆశపడినట్లుగైతే నీ మాట మారిపోద్ది, నీ చూపు మారిపోద్ది, నీ వస్త్రధారణ మారిపోద్ది. నీ జీవితంలో పెద్ద ఒక రాజకీయ వ్యక్తి వలె తయారయ్యి ప్రజలు ఎదుట ప్రభువును చూపించకుండా నిన్ను నీవు కనపరుచుకునేవాడుగా ఉంటావు. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టము. నీవు దాని దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన అంతర్యంలో లెక్క చూచుకున్నవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పినే గాని అది హృదయం నుండి వచ్చిన మాట కాదు. నీవు తిన్న దానిని తిన్న దానిని కక్కివేదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు నీ మాటల్లో జ్ఞానమును తృణీకరించును. గమనించారా? ఐశ్వర్యము పొంద ప్రయాసపడొద్దు. పొందితే దానికి రెక్కలు వస్తాయి. అన్యాయం చేసి లంచము, మోసము, పాపము, పడుపు సొమ్ము, కనుక వడ్డీ సొమ్ము సంపాదించి చూడండి, సామెతల గ్రంథంలో ఈ వడ్డీ గురించి కూడా, వడ్డీతో చాలామంది సంపాదిస్తూ ఉంటారు. దాని గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? 28వ అధ్యాయంలో చూడండి, 8వ వచనం, వడ్డీ చేతను దురాభావము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టను. దరిద్రుల కొరకు కూడబెడతారు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటను గమనించినట్లయితే దేవుని వాక్యము ఎంత స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. 15వ అధ్యాయము 5వ వచనంలో, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడు. చాలామంది సేవకులు వడ్డీకి ఇచ్చేవారు ఉన్నారు, చాలామంది విశ్వాసులు వడ్డీకి ఇచ్చేవారు ఉన్నారు. అన్యజనులు వారు వడ్డీ వ్యాపారము చేసుకోవచ్చు, అది వారిష్టం. కానీ దేవుని యొక్క వాక్యముని ఎరిగి నీవు తనది కాని దాన్ని ఆక్రమించుకునే వానికి, తనది కాని దాన్ని ఆశించేవానికి శ్రమ. నీ పొరుగువానిది దేనిని, నీ పొరుగువాని భార్యని కానీ, ఎద్దునే కానీ, గొర్రెనే కానీ, నీ పొరుగువాని భూమినే కానీ, నీ పొరుగువానికి దేనిని నువ్వు అన్యాయముగా దోచుకోకూడదు. గనుక రెండో విషయం గమనిద్దాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులోనున్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. రెండో మాట, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులకును ఆ క్రీస్తు యేసునందు ఎఫెసీయులో ఉన్న పరిశుద్ధులకు. కనుక పరిశుద్ధులు అని ఎట్లా చేయబడతారు అంటే, ఒక వ్యక్తి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందడం ద్వారా వారు పరిశుద్ధులుగా చేయబడతారు. చూడండి, మనము దేవుని వాక్యంలో ప్రభు చెప్తున్న మాటలు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుని ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. మారు మనసు అంటే పాపం ఒప్పుకొని విడిచిపెట్టడం. రక్షించబడ్డాం అంటే ఒప్పుకొని విడిచిపెట్టే పాపమును చేయకుండా ఉండడం రక్షించబడ్డం. రక్షించబడిన సూచనగా బాప్తిసం పొందిన వాళ్ళు అస్థినిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మ వరములు వాళ్ళకు వస్తాయి. వాళ్ళు సంఘములో చేరుతారు. వారు ప్రభువుని ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధిస్తారు. ఆయన రక్తమాంసములో బలలో సమీపిస్తారు. కనుక సంఘ ప్రార్థన, గృహ కూడిక, కృతజ్ఞ కూడిక, స్త్రీల కూడిక, ఆల్నెట్ ప్రేయరు, సువార్త కూడిక, బహిరంగ సభలు, సమాజ మందిరంలో, పరిశుద్ధ సమాజ కూడికల్లో పాల్గొని ఎప్పుడు వారు దేవుని కొరకు జీవిస్తారు. తనది కాని దాన్ని తమ ఇంటిలో కానీ, తమ బీరువులో కానీ,
తమ యొక్క వస్త్రధారణలో కానీ తనది కానిది ఏది వారి ఇంట్లో వారి జీవితంలో ఉండదు. వారు మాత్రమే పరిశుద్ధులు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పౌలు అంటాడు, ఎఫెసీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు శుభమని చెప్పి వ్రాయినది. వందనాలు చెప్పి శుభము, మీరు ఎట్లా ఉన్నారు, బాగున్నారా అన్నట్లుగా పౌలు వారికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. రెండవ వచనం మనం గమనిస్తే విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయింది. పరిశుద్ధులు అనగా పాపమును లోకమును విడిచిపెట్టేవారు పరిశుద్ధులు. విశ్వాసులు అనగా కనుక విశ్వాసులు అంటే లేఖనంలో మనకేం సెలవిస్తుంది గమనించినట్లయితే చూడండి, హెబ్రీ పత్రికలో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. విశ్వాసులని ఏ రీతిగా వారు పరిశుద్ధులే విశ్వాసులుగా చేయబడతారు అని దేవుని వాక్యము మనకి అర్థమవుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తాడు. ఆ వ్యక్తి జీవితాన్ని మనం గమనించినట్లయితే అతడు ఏ రీతిగా దేవుని కొరకు బ్రతికాడో, అతడు ఏ రీతిగా ఆయన నామమును ఘనపరిచాడో లేఖన భాగము ద్వారా మనం చూస్తాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 12వ వచనం, అందుచేత మృతుతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఇక్కడ ఎవరున్నారంటే చూడండి, అబ్రహాము ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఏ రీతిగా పిలిచాడు ఇందవచ్చు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసను బట్టి ఆ పిలుపునికి లోబడి తాను స్వాస్థముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరువుకే బయలువెళ్ళెను. విశ్వాసను బట్టి అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఆ వాగ్దత్త దేశంలో ప్రవాసులైన ఎల్లనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్న గనుక తాను వయసు గతించిందాయనను గర్భము ధరించుటకు శక్తి పొందును. అబ్రహాము విశ్వాసునికి తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ విశ్వాసమును బట్టి అతడు తాను విడిచిన దేశాన్ని విడిచి దేవుడు చూపించే దేశానికి బయలుదేరుతూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరుడా, మన యొక్క జీవితంలో మన అబ్రహాము ఎవరికి తండ్రి అయ్యాడంటే ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణుల వలె ఉన్న వారికి అబ్రహాము కనుక గర్భవతి ఆ కాలేని విధవ ఆ గుడ్డి జీవితం కలిగిన సారాని దేవుడు నీ వాగ్దానం ఇచ్చి నీ గర్భఫలమును నేను దీవిస్తాను, ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానమును ఆశ్రయిస్తానని చెప్పాడు. కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కనుక విశ్వాసను బట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి ఆ పిలుపుకి లోబడి బయలుదేరి పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసి బయలుదేరుతూ వచ్చాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ప్రియా సహోదరుడా, మన జీవితంలో మొదటగా మనము దేవుని చిత్తాన్ని కనుగోవాలని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని చూసాం. రెండోది పరిశుద్ధులంటే ఏమిటో విన్నాం. మూడోది పరిశుద్ధులు ఆ సంఘములో ఉన్న వారిని ఏమని పిలుస్తారంటే విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, తండ్రి అంటే యెహోవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే కుమారుడు. మీకు కృపయు సమాధానము కలుగునుగాక. కృపయు సమాధానం కనుక పరిశుద్ధాత్మ దేవుడు, కృప కలిగిన దేవుడు, సమాధానం పరిచే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామంలో పౌలు వీరికి ఈ ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ దేవుని చిత్తమును కనుగోవాలని, రెండోది ఎఫెసీ సంఘములో ఉన్నవారు పరిశుద్ధులుగా ఉండాలని, మూడోది మీరు విశ్వాసులైన వారుగా అబ్రహాము వంటి విశ్వాసాన్ని కలిగి అనేకులకి సాక్షార్థంగా బ్రతకాలని,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీకు సమాధానము కృపయు కలుగునుగాక అంటూ పౌలు ఈ ఉత్తరాన్ని వారికి రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎవరికైనా మనం ఉత్తరం రాసినప్పుడు ముందుగా నేను ఫలానా నేను ఈ ఉత్తరము మీకు రాస్తున్నాను, మీరు బాగున్నారని నమ్ముతున్నాను, మేము కూడా బాగున్నాము అని ఈ ఉత్తరాన్ని మీకు రాయిచున్నాను అని చెప్పి మీకు శుభము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, మీరు బాగున్నారని మేము ఆనందిస్తున్నాము అని లాస్ట్ని ఇట్లు మీ సహోదరుడు అని ఉత్తరం కిందని సంతకం చేస్తాం. అపోస్తున్న పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఈ మొదటి 2 వచనాలు గమనిద్దాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. కనుక ఇక్కడ ఒక మాట యేసుక్రీస్తు మీద ఒకటైతుంది. యేసుక్రీస్తు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు. పాపులు రక్షకుడు యేసుప్రభువా. నువ్వెంత ఘోర పాపమైనా నీ ఉన్న స్థలంలో యేసుప్రభువా నేను కూడా జన్మ కర్మ పాపిని, నీ రక్తములో నా పాపమును కడుగు, నన్ను క్షమించు, నన్ను బిడ్డగా చేయి అంటే ఆయన నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు, ఆయనని విశ్వాసులుగా చేస్తాడు. ఆయన నిన్ను దేవుని చిత్తము కనుగొని వ్యక్తిగా చేసి నిత్యరాజ్యం మోక్షములో ఉంచుతాడు. నువ్వు దేవుని చిత్తంలో జీవించకపోతే, నువ్వు పవిత్రంగా జీవించకపోతే, నువ్వు విశ్వాసమును బట్టి రాజులు రాజ్యములు జయించినట్లుగా నీ విశ్వాసము కలిగి జీవించకపోతే అవిశ్వాసులందరూ అగ్ని ఆరదు, పురుగు చావదు. అవిశ్వాసులు ప్రభువుని ఎరగని వారు, ఎరిగామని చెప్పుకొని ఎరగమన్నట్టుగా ఉన్నవారు, మందిరానికి వెళ్ళి మారుమనసు పొందమని చెప్పి బాప్తిజం తీసుకుని బల తీసుకొని ఆరాధన చేసి సేవ చేసిన పాస్టర్లు కూడా ప్రభువుకు విరోధంగా పాపం చేసిన అందరూ కూడా నిత్య నరకానికి వెళ్తారు. ఏ పరిశుద్ధులైతే, ఏ దేవుని సేవకులైతే దేవుని చిత్తము ఎరిగి సేవ చేస్తారో, పరిశుద్ధులుగా ఉంటారో, విశ్వాసులను బట్టి